నేను సిద్ధంగా ఉన్నా. మీడియా ముందు మాట్లాడదామా లేదా ప్రజల ముందు మాట్లాడదామా? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా ఆస్తులు ఏంది, ఈరోజు నా ఆస్తులు ఏంది? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నీ ఆస్తులు ఏంది, ఈరోజు నీ ఆస్తులు ఏంది? జాబితాతో సహా నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో మొత్తం సేల్ డీడ్లతో సహా పెడతా. ఎన్ని ఆస్తులు కొనాలో చూపిస్తా. నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మేవో సేల్ డీడ్ చూపించు. నువ్వు కొన్న ఆస్తులు బెంగళూరులో ఈ మధ్య గ్రానైట్ మైన్ దగ్గర నుంచి బినామీ పేరులతో పెట్టుకున్నటువంటి ఆస్తులతో సహా ఏదో చూపించి నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బయటికి రా. నేను సిద్ధంగా ఉన్నా. నేను మొత్తం సేల్ డీడ్లు పెడతా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాను ముందు కొనుక్కున్నాను. ముందు నేను వ్యాపారం చేసుకునేటప్పుడు కొనుక్కున్నటువంటి ఆస్తులు ఈరోజు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు నేను ఎన్ని అమ్ముకున్నాను అనేటువంటిది నీ ముందు లెక్క పెడతా. నేను ఏమి కొనుక్కున్నానో చూపిస్తా. నీ దగ్గర ఆధారాలు అంటే తీసుకొని చూపించు. సేల్ డీడ్లతో ఆధారాలతో చూపిస్తా. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ నాయన ఇచ్చినటువంటి ఆస్తిని ఏమి అమ్మావు, ఏం పోగొట్టుకున్నావు, ఏమి కొనుక్కున్నావు ఒకసారి చూపించు. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడున్నా. కాబట్టి ఏది మాట్లాడకుండా ఈరోజు ఏపీఐసీసీ భూముల గురించి మాట్లాడుతున్నావు. రామదాస్ కనిక కుటుంబ సభ్యులు. నేను కనుక నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నీ కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం కారుతుంది. గుర్తుపెట్టుకో. నీ కుటుంబ చరిత్ర గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. నువ్వేదో చెప్పావు నిన్న. ఆయన నాయన ఉన్నప్పుడే కారు ఉండింది. మీ నాయన కారు ఉంటే, మీ నాయన అప్పులోళ్ళకి అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ మాకు డబ్బులు అయిపోయినాయి తిరిగి రాయమంటే ఎందుకు తిరిగి రాయడం, డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దశవదలు చూసినట్టుగా చూసి నోటుతో నవ్వి మింగేసినాడు మీ నాయన. మీ నాయన చరిత్ర అట్లాంటిది. అప్పులు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీ కుటుంబాన్ని. నువ్వు మళ్ళీ ఈరోజు మా కుటుంబము మాది గురించి మాట్లాడుతున్నావు. దానికి సిగ్గైనా ఉండాలి, నీకు మాట్లాడడానికి కూడా నోట్లో ఊస్తారేమో అనేటువంటి అదైనా ఉండాలా, ఆ లజ్జైనా ఉండాలి నీకు. నీ మనిషి జన్మెత్తి పుట్టింటే నువ్వు చెప్పావు ఏపీఐసీ భూములు అన్నావు. ఏపీఐసీ భూములకు సంబంధించి నీ హయాంలో పెద్దలే కథలని చెప్పి ఈనాడులోనే ఒక వార్త వచ్చింది. 5 లక్షల రూపాయలకు ఆ రోజు నువ్వు వాడి దగ్గర పాపం చీపుగా కొట్టడానికి ప్రయత్నం చేసావు. అవునా కాదా చెప్పు. ఆ రోజు జరిగిందా లేదా చెప్పు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి ఏమయ్యానంటే, అయ్యా మాకు భూములకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ రాళ్ళు రప్పలు ఉండే ఏపీఐసీ స్వాధీనం చేసుకుని మాకు ఏదైనా ఇప్పించమంటే 15 లక్షల లెక్కన ఇప్పించా. ఎకరా ఎవరు కంప్లైంట్ లేదు. నీది ఏదో ఒకటి నోరు కాదు కాబట్టి అది నోరా డ్రైనేజ్ కర్తా తెలియదు కాబట్టి అది ఏదో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు తప్ప, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గ్రామాల్లో ఏదన్నా జరిగిందంటే అలిగేషన్ ఎక్కడ రావాలా, గ్రామాల్లో రావాలి. నువ్వు ఎంత కలిపెట్టినా కూడా వాళ్ళ మేము అఫిడవిట్ ఇచ్చి తీసుకున్నారు, మేము 15 లక్షల రూపాయలు ఇస్తే భూములు ఇస్తామని చెప్పి వాళ్ళు తిరిగారు నా చుట్టూ. అయ్యా మా భూములు ఏదన్నా ఉంటే ఇప్పించి మాకు ఏదన్నా 10 రూపాయలు డబ్బులు ఇప్పించమని. దానికి సంబంధించి వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు అని చెప్తే రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నా చెప్పు. ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్తావా? దాటడం తప్ప. పొదలకూరులో లేఅవుట్ గురించి మాట్లాడావు. ఆ లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టించావు. ఫోర్జరీ సంతకాలు పెట్టి వాడు లేఅవుట్ వేసినట్టు కేసు పెట్టించావు. వాడితో 2.5 కోట్లు మాట్లాడుకొని ఆ కేసు పక్కన పెట్టావు. ఆ కేసు ఏమైంది చెప్పు. నువ్వే కదా ఆ రోజు ఏమన్నావు? అదే నోటితో అనుకుంటున్నాను. ఇది నోరు కాదులేదు, అది నోరు అని నేను అనుకుంటున్నా. కానీ మాట్లాడుతున్నావు కాబట్టి నోరు అనుకుంటున్నాను, సౌండ్ వస్తుంది కాబట్టి. అది లేకపోతే అది నోరు అని అనుకోరు ఎవరు. అది డ్రైనేజీ కంపే. కానీ నువ్వు అదే నోటితో ఉన్నావు విడిగా ఇక్కడ లేఅవుట్లు వేసారన్నావు. మేము లేఅవుట్లు పట్టించుకునేటువంటి అలవాటు లేదు. నీలాగా లేఅవుట్లని డబ్బులు గుంజే అలవాటు లేదు. ఆ లేఅవుట్ మీద కేసు పెట్టావు. ఆ కేసు పక్కన పెట్టించుకోవడానికి వాడి దగ్గర 2,50,00,000 తీసుకున్నావు. 50 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ 50 లక్షలు ఇవ్వలేదని ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు ఒక మనిషి బజారు బ్రతుకు బతికేటువంటి వాడు. దానికి సమాధానం చెప్పు. ఆడి మీద కేసు పెట్టావా లేదా? పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ పెండింగ్ పెట్టించావు? 2.5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ రోజు వాడు 50 లక్షలు ఇకపోతే వాళ్ళ మీద ఎందుకు మళ్ళీ నువ్వు కేసు పెట్టించి రౌడీ షీట్ తెరిపించావు? అంటే నీ రౌడీ మామూలు కడతా ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పట్టించుకోవు. లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు దరిద్రుడా నువ్వు నీ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంతమంది ఉద్యోగుల్ని ఏదో చెప్తారు సామెత, ఆవు చేలో మేస్తే దూడగట్టిన మేస్తుందని. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో చాలామంది శాసనసభ్యులను పనిచేసాం. మా అందరికీ కార్యాలయాలు ఉన్నాయి. మా కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది మా ఆఫీస్కి ఎవడన్నా పని మీద వస్తే ఆ మహిళా ఉద్యోగుల్ని లోపరుచుకొని వాళ్ళతో మీ ఇష్ట ప్రకారం తిరుగుతారా? వాళ్ళని అంగడిలో సరుకులాగా ఆట బొమ్మల్లాగా చూపిస్తారా? వాళ్ళని ఎంటేసుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తిరుగుతారా? ఎప్పుడన్నా జరిగిందా? నీ కార్యాలయంలో జరుగుతుందా లేదా? నువ్వు చేసేటువంటి దరిద్ర పనులు, వాళ్ళని కాపరా పెట్టి నువ్వు చేసేటువంటి పనులకు వాళ్ళు మా బాస్ చేయంగా నాకేమని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా తెగిస్తున్నారంటే నీ క్యారెక్టర్ అసలు ప్రజల్లో ఉండడానికి నువ్వు అర్హుడువా? నీకు అర్హత ఉందా? సరే, నిన్ను ఎవరి ఇంట్లో కూడా నేను మగవాళ్ళు ఎవరన్నా నిన్ను ఇంట్లోకి తీసుకుపోతే ఆడవాళ్ళు వాళ్ళని మొహం మీద కొడతారు. ఆ దరిద్రుని ఇంట్లోకి తీసుకొచ్చి బయట కూర్చొని పెట్టమని.
ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nilor, please subscribe to N3 TV.